పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క యూట్యూబ్ ద్వారా ఒక ఇంటర్వ్యూ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీతూ చౌదరి యాంకర్గా వ్యవహరిస్తున్న ఈ ఇంటర్వ్యూలను దావత్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు గెస్టులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు అవ్వగా, తాజాగా టాంబాయ్ లాగానే కనిపించే సింగర్, నటి అయిన స్నిగ్ధ ఈ ఇంటర్వ్యూకి హాజరైంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో కొన్ని సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. తన మీద లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొన్న ఆమె ఒక రకంగా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు ఆ భయం తనను వెంటాడుతూ ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత తన తండ్రి పక్కన పడుకోవాలన్నా భయం వేసేదని, రాత్రి నిద్ర కూడా పట్టేది కాదని పేర్కొంది. తండ్రి మాత్రమే కాదు, మామ లేదా బాబాయ్ పక్కన పడుకోవాలన్నా ఒక రకమైన అనుమానం కలిగేదని చెప్పుకొచ్చింది. వాళ్ళు గతంలో లాగానే నన్ను బుజ్జగించేవాళ్ళు, కానీ వీళ్ళు బ్యాడ్ టచ్ చేస్తున్నారా, గుడ్ టచ్ చేస్తున్నారా అని తనకు అనుమానం కలిగేదని ఆమె చెప్పుకొచ్చింది. తన జీవితంలో మర్చిపోలేని రిగ్రెట్ తన తల్లి విషయంలోనే ఉందని, ఆమె ఎన్నిసార్లు రమ్మని పిలిచినా ఒక వీకెండ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను, శనివారం నాడు నేను టికెట్ బుక్ చేసుకుంటే ఆమె మాత్రం గురువారం నాడే చనిపోయింది. ఎంత బిజీగా ఉన్నా ఆమె పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే ఆమెను బతికి ఉండగా చివరి చూపు చూసుకునేదాన్ని. నేను శనివారం నాడు వెళ్ళాలి అనుకోవడం వల్ల ఆమెను చూసుకోలేకపోయాను. అది నా జీవితంలో అతిపెద్ద రిగ్రెట్ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.